व्याख्यानमण्डितं त्रिनेत्रं पंचवक्त्रास्यं दक्षिणास्यमहं भजे। चिद्घनाय प्रसन्नाय श्रुत्याकाशविहारिणे अद्वैतामृतवर्षाय शंकराय नमो नमः। यस्या स्मरणमात्रेण वाग्विभूतिर्विजृम्भते सा भारती सदा नित्यं रमतां मन्मुखाम्बुजे। अस्मत्सद्गुरुचरणारविन्दाभ्यां नमः। శంకర భగవత్పాదులు రచించినటువంటి శివానందలహరి స్తోత్రాన్ని మనం అనేక రోజులుగా మనం పరిశీలిస్తున్నాం. ఇంతవరకు ఈశ్వరానుగ్రహంతో 44 శ్లోకాలు పరిశీలించి ఆ శ్లోకార్థాలను మనం తెలుసుకున్నాం. అలానే భగవత్పాదులు ఈశ్వరుణ్ణి ఏ విధంగా స్తోత్రం చేశారో వాటి విశేషాలన్నిటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజున 45వ శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందర ఒకసారి ఆ శ్లోకాన్ని ఒకసారి పఠించుకొని ఆ శ్లోకార్థాన్ని మనం పరిశీలిద్దాం. ఛందశాఖి శిఖాన్వితైర్ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షిశిఖామణే త్యజ వృథా సంచారమన్యైరలం నిత్యం శంకర పాద పద్మయుగళీ నీడే విహారం కురు. మరొకసారి చూద్దాం. ఛందశాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే చేతః పక్షి శిఖామణే త్యజవృథా సంచారమన్యైరలం నిత్యం శంకర పాదపద్మయుగళీ నీడే విహారం కురు అని శివానందలహరి స్తోత్రంలో 45వ శ్లోకం. వెనకటి శ్లోకంలో అంటే 44వ శ్లోకంలో భగవత్పాదులు పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ పరమేశ్వరుణ్ణి ఒక సింహంలాగా పోల్చి చెప్పారు. పరమేశ్వరుడు అనే సింహము నా హృదయంలో నా మనస్సు అనే గుహలో ఉండగా నాకు ఎటువంటి భయము లేదు అని అన్నారు. అదే సమయంలో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ పరమేశ్వరుడికి సంబంధించిన విశేషాలను బోధిస్తూ ఈశ్వరుడు మృగాన్ని ఎందువలన ధరించాడు, ఆయనకి మృగపాణి అనే పేరు ఎలా వచ్చింది, అలానే గజాసుర వృత్తాంతము వ్యాఘ్రాసుర వృత్తాంతము ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి ఆ శ్లోకం ద్వారా తెలియజేశారు. అలాగే భక్తి విశేషాలను కూడా మనకి ఆ శ్లోకంలో మనకి సూచించారు. ఇక ఈ 45వ శ్లోకంలో ఏమంటున్నారంటే విశేషంగా ఈ శ్లోకంలో మనస్సుని ప్రార్థిస్తున్నారు. ఇంతవరకు మనం పరిశీలించినటువంటి శ్లోకాలలో అన్నిట్లోనూ పరమేశ్వరుణ్ణి సంబోధించడం పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం అనేది మనం వింటూ వస్తున్నాం. కానీ ఈ శ్లోకంలో భగవత్పాదులు మనస్సుని ప్రార్థించారు, మనస్సుని సంబోధించి మనస్సుని ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు అంటే చేతః పక్షి శిఖామణే అని సంబోధించారు. మనస్సుని ఒక పక్షిగా పోల్చి ఆ పక్షులలో కూడా శ్రేష్టమైన పక్షిగా ఈ శ్లోకంలో మనస్సుని సంబోధించారు. సంబోధించి ఏమని ప్రార్థిస్తున్నారంటే నిత్యం శంకర పాదపద్మయుగళీ నీడే విహారం కురు అని ప్రార్థిస్తున్నారు. మామూలుగా పక్షి అన్ని చోట్ల సంచరించి తన గూడులో నివసిస్తూ ఉంటుంది. ఒక గూడుని ఏర్పాటు చేసుకొని ఆ గూడులో నివసిస్తూ ఉంటుంది. ఆ గూడు కూడా ఒక వృక్షం పైన నిర్మించుకొని అందులో నివసిస్తూ ఉంటుంది. ఆ వృక్షాన్ని అనేక మంది బాటసారులు మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ వృక్షాన్ని ఆశ్రయించి ఆ వృక్షం వల్ల నీడను పొంది ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. మార్గంలో బాగా ప్రయాసపడి నడవటం వల్ల వాళ్ళకి కలిగినటువంటి శ్రమని పోగొట్టుకోవడానికి
ఆ వృక్షం కింద విశ్రమించి ఆ శ్రమని పోగొట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా బాటసారులు ఆ వృక్షాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ వృక్షం పైన ఈ పక్షి ఒక గూడుని నిర్మించుకొని అక్కడ ఆ గూడులో నివసిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని ఒక రూపకాలంకార రూపంలో మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ పక్షి ఏమిటి అనంటే మనస్సే పక్షి. గూడు ఎటువంటిది అనంటే పరమేశ్వరుని యొక్క పాదార విందములే ఇక్కడ గూడుగా పోల్చి చెప్పారు. పరమేశ్వరుని యొక్క పాదార విందములనే గూడులో నువ్వు ప్రతినిత్యము నివసించు, ప్రతినిత్యము సంచరించు అని మనస్సుని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ మనకి ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది. భగవంతుణ్ణి ప్రార్థించినట్లయితే మనకు కలిగినటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన మనల్ని సుఖంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందువల్ల ఆయన్ని ప్రార్థించడంలో, ఆయన్ని సంబోధించడంలో అర్థం కనిపిస్తోంది. ఇక్కడేమిటండి మనస్సుని ప్రార్థించడం, మనస్సు ఏమైనా చేతనమైన పదార్థమా అని ఒక సందేహం కలిగే అవకాశం ఉన్నది. ఆ సందేహానికి సమాధానం ఏమిటంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఇంద్రియానికి ఒక అభిమాన దేవత ఉంటుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఆ ప్రకారంగా చూసినట్లయితే మనస్సుని కూడా ఒక ఇంద్రియంగా కొంతమంది శాస్త్రకర్తలు అంగీకరించారు. అలా ఇంద్రియంగా అంగీకరించినటువంటి మనస్సుకి ఎవరు అభిమాన దేవుడు అనంటే చంద్రుడు. చంద్రమా మనసో జాతః అని మనకి పురుష సూక్తం కూడా చెప్తోంది. ఆ విరాట్ పురుషుని యొక్క మనస్సు నుండి చంద్రుడు పుట్టాడు, చంద్రుడు ఉద్భవించాడు అని మనకి పురుష సూక్తం చెప్పింది. ఆ ప్రకారంగా చూసినట్లయితే మనస్సుకి అభిమాన దేవుడు చంద్రుడు. లోకంలో కూడా చూడండి, ఎవరైనా మతిస్థిమితం లేకుండా ఉన్నవాళ్ళు, మనస్సు సక్రమంగా లేదండి, సరైన మార్గంలో నడవట్లేదు అని ఎవరి దగ్గరికైనా జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనస్సుకి అభిమాన దేవుడు చంద్రుడు. ఆ చంద్రగ్రహానికి కనుక మీరు జపం చేసుకోవడం, శాంతి చేసుకోవడం ఇవన్నీ కనుక చేసినట్లయితే మీ మనస్సు స్థిమిత పడుతుంది, కుదుట పడుతుంది అని సమాధానం చెప్తూ ఉంటారు. అందువల్ల అలానే ఇంకో విషయం కూడా, మనస్సుని కనుక మనం అదుపులో పెట్టుకున్నామంటే మనం పరమేశ్వరుణ్ణి పొందటానికి అది సులభం అవుతుంది. మనస్సే మనకి స్వాధీనంలో లేనప్పుడు పరమేశ్వరుణ్ణి మనం ఏమి దర్శించుకుంటాం, పరమేశ్వరుణ్ణి మనం ఎలా పొందగలం? కాబట్టి అంత ప్రాధాన్యతను పొందినటువంటి ఆ మనస్సుని ఈ శ్లోకంలో భగవత్పాదులు ప్రార్థిస్తున్నారు. ఇక పరమేశ్వరుని యొక్క పాదార విందాల యందు సంచరించు అని ప్రార్థించారు కదా. ఆ పాదార విందములనే గూడు ఎటువంటిది అనంటే ఛందశాఖి శిఖాన్వితైః ద్విజవరైః సంసేవితే శాశ్వతే. ఛందః అనగా ఛందశబ్దానికి వేదములు అని అర్థం. మనం ఇందాక అనుకున్నాం, ఒక వృక్షం మీద ఒక గూడుని నిర్మించుకొని పక్షి అందులో నివసిస్తూ ఉంటుంది అని అనుకున్నాం. ఇక్కడ వృక్షం ఏమిటి అనంటే వేదములే ఒక వృక్షం. వేద వృక్షానికి అగ్రభాగంలో ఏముంటాయంటే ఉపనిషత్తులు ఉంటాయి. ఛందశాఖి శిఖాన్వితైః. ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే పండితులు. భగవద్గీతలో కూడా పండితా సమదర్శినః అనే చోట పండా ఆత్మజ్ఞానం ఏషాంతే పండితాః అని నిర్వచనం చెప్తారు. అంటే బ్రహ్మజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే పండితులు అని చెప్తారు. ఇక్కడ బ్రహ్మజ్ఞానాన్ని బోధించేది ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తులలో పరమేశ్వరుని యొక్క స్వరూపము వివరంగా తెలుపబడింది. అలానే ఆ ఉపనిషత్తులు పరమేశ్వరుణ్ణి, పరమాత్మని పొందే మార్గాన్ని అవి బోధిస్తూ ఉంటాయి. అలానే మోక్ష మార్గాన్ని కూడా మనకి బోధిస్తాయి. కాబట్టి ఆ ఉపనిషత్తులకి అంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. అటువంటి వేదమనే వృక్షానికి అగ్రభాగంలో ఉన్నటువంటి ఉపనిషద్ విజ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు బ్రాహ్మణోత్తములు. అందువల్ల ఇక్కడ ఈ శ్లోకంలో
ద్విజవరై అని అన్నారు. ఛందశాఖి శిఖాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే. అటువంటి బ్రాహ్మణోత్తముల చేత ప్రతినిత్యము కూడా ఆశ్రయింపబడుతూ ఉంటుంది, సేవింపబడుతూ ఉంటుంది పరమేశ్వరుని యొక్క పాదారవిందములు అనేటటువంటి గూడు. ఇంకా ఎటువంటిది అనంటే శాశ్వతమైనది. లోకంలో పక్షి గూడులన్నీ కూడా అశాశ్వతమైనవి, అంటే నాశనాన్ని పొందుతూ ఉంటాయి. ఒక విపరీతమైనటువంటి పెనుగాలు వచ్చినప్పుడు ఆ పక్షి గూడు నాశనం అయిపోవచ్చు. అలానే ఎవరైనా బోయవాడు వచ్చి ఆ పక్షి గూడుని కింద పడేసేయచ్చు, ఆ విధంగా నాశనాన్ని పొందుతుంది. అసలు ఈ చెట్టునే కొట్టేస్తున్నారు ఈ రోజుల్లో. ఆ చెట్టును నరికినప్పుడు ఆ గూడు కూడా నాశనమైపోతుంది. ఈ విధంగా లోకంలో కనిపించే పక్షి యొక్క గూళ్ళకి నాశనం ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అలా పరమేశ్వరుని యొక్క పాదారవిందములనే గూడు అటువంటి నాశనాన్ని పొందేది కాదు, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉండేటటువంటిది ఆ గూడు. ఇంకా ఎటువంటిది అంటే సౌఖ్యాపాదిని. ఆ గూడుని కనుక ఆశ్రయించినట్లయితే మనకి సుఖం కలుగుతుంది, సంతోషంగా మనం ఉంటాం, ఆనందంగా జీవిస్తాం. మన జీవితంలో కూడా మనకు కలిగినటువంటి దుఃఖాలన్నీ కూడా పోతాయి. అందువలన ఇక్కడ సౌఖ్యాపాదిని ఖేదభేదిని అని కూడా అన్నారు. ఇప్పుడు చూడండి, మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు, భగవంతుణ్ణి కనుక మీరు సేవించినట్లయితే మీకు మంచి కలుగుతుంది అని ఒక మాట చెప్తారు. వెంటనే అలా మీరు సేవించకపోతే మీకు దుఃఖం కలుగుతుంది, దోషం వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి మాట. కానీ ఇక్కడ అలా అనట్లేదు. పరమేశ్వరుని యొక్క పాదారవిందాలనే గూడుని ఎప్పుడైతే ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి సుఖం కలుగుతుంది, అలానే వాళ్ళకు కలిగినటువంటి దుఃఖాలు కూడా తొలగిపోతాయి. ఇటువంటి రెండు ప్రయోజనాలు ఇక్కడ ఆ పరమేశ్వరుణ్ణి ఆశ్రయించడం వల్ల మనకి లభిస్తాయని తెలుస్తోంది. అలానే సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారై ఫలైర్దీపితే. అమృతమైనటువంటి ఆ ఫలములు ఏవైతే ఉంటాయో వృక్షానికి, ఆ ఫలాలతో ప్రకాశించేటటువంటిది ఆ పాదారవిందములనే గూడు. ఇక్కడ మరొక అర్థం చెప్పుకోవాలంటే సుధాసారై ఫలై ఖేదాపాదిని అని మరొక అర్థం చెప్తారు వ్యాఖ్యాతలు. అమృతంతో సమానమైనటువంటి ఫలాలతో మన దుఃఖమంతా కూడా తొలగిపోతుంది అని ఒక అర్థం. మరొక అర్థం ఇక్కడ ఫలములేమిటి అనంటే జ్ఞానము, వైరాగ్యము మొదలైనవే ఇక్కడ ఫలాలు. మనకి జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, వైరాగ్యం ఎప్పుడైతే కలుగుతుందో, తద్వారా మనకి సంసారంలో మనకు కలిగేటటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి దుఃఖాలని తొలగింపజేసేటటువంటిది ఆ పరమేశ్వరుని యొక్క పాదారవిందములనే గూడు. లౌకికంగా మనం అర్థం చెప్పుకోవాలి అనంటే, బాగా ఆకలిగా ఉన్నవాడు ఆకలితో బాధపడుతూ ఉంటాడు, ఆహారం దొరక్క. అది కూడా ఒక దుఃఖమే. వేదం చెప్పింది క్షుత్ఖలు వై మనుష్యస్య భ్రాతృవ్యః అని చెప్పింది. మానవునికి నిజమైన శత్రువు ఎవరు అంటే ఆకలే నిజమైన శత్రువు అని చెప్పింది. అలానే అశనయా పిపాసే హవా ఉగ్రం వచః ఏనశ్చ వైరహత్యంచ ద్వేషం వచః అని మరొక సందర్భంలో ఆకలి, దప్పిక ఈ రెండు మాటలు చాలా ఉగ్రమైన వాక్కులు అని చెప్పింది. అని చెప్తూ, నేను ఎప్పుడూ కూడా ఆకలితో బాధపడకూడదు, ఎప్పుడూ కూడా దాహంతో నేను దుఃఖించకూడదు అని అక్కడ ప్రార్థన కనిపిస్తుంది. అంటే నాకు ఆకలేసినప్పుడు వెంటనే నాకు ఆహారం దొరికేట్టుగా ఉండాలి, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు లభించేట్టుగా ఉండాలి అని ప్రార్థన. అటువంటి శత్రురూపమైనటువంటి ఆకలితో బాధపడుతూ ఉంటాడు ఒకడు. వాడికి మనం
అమృతంతో సమానమైనటువంటి మంచి పళ్ళు తీసుకెళ్ళి ఇచ్చామనుకోండి, ఆ పళ్ళు తినటం వల్ల వాడి ఆకలి తీరుతుంది, వాడి దుఃఖం కూడా నశిస్తుంది, ఆనందంగా ఉంటాడు వాడు. ఈ విధంగా సుధాసారై ఫలై ఖేదాపాదిని, అమృతతుల్యమైనటువంటి ఫలాలతో దుఃఖం తొలగిపోతుంది. ఇంకా ఎటువంటిది అంటే దీపితే, బాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పరమేశ్వరుని యొక్క పాదార విందములనే గూడు. ఆ ఈశ్వరుడే పరబ్రహ్మ స్వరూపం కదా, ఆయనే చైతన్య స్వరూపుడు. ఆ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచే ఈ సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా ఆ చైతన్యాన్ని స్వీకరించి ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్నారు అని మనకి ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో అన్ని చోట్ల కూడా మనకి ఇటువంటి విషయం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి అంత విశేషమైనటువంటి ఆ గూడుని నువ్వు ఆశ్రయించు అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తూ, వృథా సంచారం అన్యైర్ అలం అని అన్నారు. నువ్వు ఇతర దేవతలను ఆశ్రయించవద్దు, ఇతర దేవతల యొక్క పాదార విందములనే గూడుని నువ్వు ఆశ్రయించవద్దు. అలా ఆశ్రయించడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు, అది వ్యర్థ ప్రయాస అని కూడా చెప్పారు. మనకి మొదట్లోనే సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం అని అన్నారు. నేను ఇతర దేవతలను ఆశ్రయించను, వాళ్ళు ఇచ్చే ఫలాలను కూడా కాంక్షించను నేను. ఎందుకంటే నాకు పరమేశ్వరుడు అంటే అపారమైన భక్తి, నేను పరమేశ్వరుణ్ణే నేను సేవిస్తూ ఉంటాను, పరమేశ్వరుణ్ణే నేను నమ్ముకున్నాను అని మనకి ప్రారంభంలో ఒక శ్లోకంలో చెప్పారు. ఆ విధంగా ఇక్కడ కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందాములనే సేవిస్తూ ఉండు, అంతేగాని ఇతర దేవతలను సేవించవద్దు అని మనస్సుని ప్రార్థించారు ఈ శ్లోకంలో. అనేక శ్లోకాలుగా మనం భక్తి విశేషాలను మనం చెప్పుకుంటున్నాం. అందులో నవవిధ భక్తులలో సేవన భక్తి, వందన భక్తి గురించి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు. ప్రతి శ్లోకం ద్వారా ఒక్కొక్క భక్తిని వివరించుకుంటూ వచ్చి ఈ శ్లోకం ద్వారా 2 విధములైనటువంటి భక్తిని వివరించారు. ఏమిటి అనంటే, ఒకటి సేవ భక్తి, 2 వందన భక్తి. ఈ శ్లోకంలో పరమేశ్వరుని యొక్క పాదార విందాల గురించి వివరించడం చేత వందన భక్తి చెప్పినట్టయింది. వందనము అనగా మనం భగవంతుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలలో మనం నమస్కారాలు పెడుతూ ఉంటాం. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి అని. ఆ నమస్కారము వందనం అనిపించుకోదు. పూజ చేయకుండా మామూలుగా మనం చేసేటటువంటి నమస్కారమే ఇక్కడ వందనము అని అనిపించుకుంటుంది. వందన శబ్దానికి అదే అర్థము. ఆ వందనము ఎటువంటి వందనము అనంటే సాష్టాంగపూర్వకమైనటువంటి వందనము. వందనం ఏ విధంగా చేయాలి అనేది ఒకచోట శివపురాణంలో మనకి కనిపిస్తోంది. జానుభ్యాంచ తథాపద్భ్యాం పాణిభ్యామురసాధియ శిరసా వచసా దృష్ట్యా ప్రణామ అష్టాంగ ఈరిత అని. ఈ నమస్కారం అనేది, ఈ వందనం అనేది అష్టాంగంతో చేసేటటువంటి వందనము. అంటే మన శరీరంలో 8 అంగాలతో చేసేటటువంటి నమస్కారమే వందనము అని. పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధనా విశేషాలలో కూడా మనం తరచూ వింటూనే ఉంటాం. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని. మన వక్షస్థలంతో, మన వాక్కుతో, మన దృష్టితో, మన మనస్సుతో, చేతులతో, కాళ్లతో, చెవులతో, ఇటువంటి అంగాలతో 8 అంగాలతో చేసేటటువంటి నమస్కారమే సాష్టాంగ నమస్కారము అని శాస్త్రం చెప్పింది. ఈ విషయంలో పురుషులు అష్టాంగ నమస్కారం చేయాలని, అలానే స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలని, 5 అంగాలతో వాళ్ళు భగవంతుడికి నమస్కరించాలని మనకి శాస్త్రవచనాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ వందనం గురించి శివపురాణంలో మనం ఇంకా పరిశీలించినట్లయితే మనకు ఒక వాక్యం కనిపిస్తోంది.
మంత్రోచ్చారణ ధ్యానాభ్యాం మనసా వచసా క్రమాత్ యదష్టాంగేన భూస్పర్శం తద్వై వందనముచ్యతే అని అన్నారు. నేను నమస్కరిస్తున్నాను అనే అర్థాన్ని సూచించేటటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆ మంత్రాన్ని స్మరిస్తూ మనస్సుతో వాక్కుతో చేసేటటువంటి నమస్కారం ఏదైతే ఉన్నదో ఆ శరీరానికి సంబంధించినటువంటి 8 అంగాలతో చేసే నమస్కారం ఏదైతే ఉన్నదో అదే వందనము అని అన్నారు. ఈ సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి 8 అంగాలు భూమికి తాకుతూ ఉంటాయి. దాన్నే వందనము అని అన్నారు. అలాగే ఈ శ్లోకంలో ఉన్నటువంటి విహారంకురు అనే చివరి భాగం ద్వారా సేవన భక్తి సూచింపబడుతోంది. పరమేశ్వరుని యొక్క పాదార విందాలను సేవించాలి అని మనకి ఈ మాట ద్వారా తెలుస్తోంది. సేవించటం వల్ల ప్రయోజనం ఏమిటి అనంటే మనకి 33వ శ్లోకంలో నాలంబా సకృదేవ దేవ భవతః సేవా నతిర్వానుతి అనే శ్లోకంలో అనేక సాధనాలు చెప్పి ఆ సాధనాలలో ఏదో ఒక సాధనంతో నిన్ను సేవిస్తే చాలు కదా అని ఆ శ్లోకంలో చెప్పారు. అలానే ఇక్కడ పరమేశ్వరుని యొక్క పాదార విందములను పూజించటమే ఇక్కడ సేవ. ఆ పూజించటం చేత మనకి అనేక రకములైనటువంటి ప్రత్యవాయములన్నీ కూడా తొలగిపోయి మనకి సద్విషయమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ విధంగా మనం ప్రతినిత్యము కూడా పరమేశ్వరుని యొక్క పాదార విందములను సేవించే విధానాన్ని మనం అభ్యాసం చేయాలి. అభ్యాసం చేయటం వల్ల మనకి క్రమంగా మోక్షం లభించే అవకాశం కూడా ఉంటుంది. అలానే మరొక విషయం ఏమిటంటే ఈ శ్లోకంలో మనస్సుని పక్షిగా పోల్చి చెప్పారు అని మనం అనుకున్నాం. అందులోనూ కూడా చేతపక్షి శిఖామణే అని అన్నారు. మామూలు పక్షి కాదుట, శ్రేష్టమైన పక్షి అని అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే ఇక్కడ ఆ మనస్సుకి శ్రేష్టత్వము గొప్పతనం ఎలా వచ్చింది అని అంటే మనస్సు అనే పక్షికి మామూలుగా పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఇక్కడ మనస్సు అనే పక్షికి ఆ 2 రెక్కలు ఏమిటి అని అంటే ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ. ఈ 2 రెక్కలతో ఆ మనస్సు ఉంటుంది కాబట్టి ఆ మనస్సు అనే పక్షి చాలా శ్రేష్టమైనది అని అన్నారు. మామూలుగా వేదంలో అన్ని చోట్ల ఈ కర్మానుష్ఠానాలు చేసే సందర్భంలో అగ్నిని ఉపాసన చేసే క్రమంలో అగ్నిని ఒక పక్షి రూపంగా భావించి ఆ పక్షికి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలు కూడా ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ అని వేదము చాలా చోట్ల వివరిస్తూ ఉంటుంది. అంటే మనము యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు 2 విధములైనటువంటి జ్ఞానాలతో మనం ఆ కర్మను అనుష్ఠించాలి. ఒకటి కర్మ ఏ విధంగా మనం అనుష్ఠించాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. అలానే కర్మకి సంబంధించిన ఉపాసన అంటే ధ్యాన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తెలుసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి మనం ఎప్పుడైతే ఆ కర్మని అనుష్ఠిస్తామో, ఆ యాగాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో తప్పకుండా ఆ యాగఫలం మనకి లభిస్తుంది. అలానే ఇక్కడ మనస్సు అనే పక్షికి జ్ఞానము, కర్మ అనేవి 2 రెక్కలు. అందువల్ల ఇది చాలా శ్రేష్టమైనటువంటి పక్షిగా చెప్పారు. మామూలుగా పక్షికి అనేక రకాల గూళ్ళు ఉంటూ ఉంటాయి. అలానే ఈ మనస్సు అనే పక్షికి కూడా సంసారంలో అనేక గూళ్ళు ఉన్నప్పటికీ పరమేశ్వరుని యొక్క పాదార బిందములనే గూడుని ఆశ్రయించమని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అనంటే సంసారంలో ఉండేటటువంటి ఈ గూళ్ళన్నీ కూడా అశాశ్వతమైనటువంటి గూళ్ళు, నివాస స్థానాలు. పరమేశ్వరుని యొక్క పాదార విందములనే గూడు చాలా అత్యంతము శాశ్వతమైనది. దానికి నాశనం అనేది లేదు. అంతేకాకుండా దాన్ని ఆశ్రయించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు మనకి లభిస్తాయి ఈ శ్లోకంలో చెప్పిన విధంగా. అందువల్ల ఈ మనస్సు అనే పక్షిని పరమేశ్వరుని యొక్క పాదార విందములనే గూడుని ఆశ్రయించమని, ఆ గూడులో నివసించమని, ఆ గూడునే సేవించమని ఈ శ్లోకంలో ప్రార్థించడం మనకి కనిపిస్తోంది. ఆ విధంగా పరమేశ్వరుణ్ణి
ఎల్లప్పుడూ కూడా మనం ప్రతినిత్యము ధ్యానిస్తూ ఉండాలి. ఈ శ్లోకం యొక్క సారాంశం ఏమిటంటే, పరమేశ్వరుడు ఎల్లప్పుడూ కూడా నా మనస్సులో ఉండాలి, నేను నా మనస్సులో పరమేశ్వరుని యొక్క పాదారవిందములను ప్రతినిత్యము సేవిస్తూ ఉండాలి, ప్రతినిత్యము స్మరిస్తూ ఉండాలి అని చెప్పడంలో ఉద్దేశ్యం. ఆ విధంగా భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పిన విధంగా మనం కూడా మన మనస్సుని పరమేశ్వర పరంగా చేయటానికి మనం ప్రయత్నిద్దాం. ఆ రకంగా మనం ప్రతినిత్యము కూడా అభ్యాసం చేద్దాం. తద్వారా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొంది మనం మన జీవితంలో అలానే కాలాంతరంలో కూడా ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని పొందుదామని చెప్తూ, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ.